ప్రభు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికి ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారందరినీ కూడా ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పేసి. ఈరోజున చాలా మంది వ్యక్తులు దేవుని ప్రేమించడం మానేసి ధనాన్ని ఎక్కువ ప్రేమించేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తావో నువ్వు ఆశించింది ఎంత మాత్రం కూడా నీకు దొరకదు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తావో ఆశీర్వాదాలు అనేవి నీ వెనకాల ఆయన పంపిస్తూ ఉంటాడు. అబ్రహాము జీవితానుసారం మనం పరిశీలన చేస్తే అబ్రహాము జీవితాల్లో దేవుడు తనను ఎంత ఆశీర్వదిస్తున్నటువంటి ఆశీర్వాదాలను చూడలేదు, కానీ ఆశీర్వాదానికి కర్త అయినటువంటి దేవుని వైపు చూస్తూ దేవుణ్ణే ప్రేమించాడు. అబ్రహాముని దేవుడు ఒకసారి పరీక్షించాడు. ఎలాగంటే 99 సంవత్సరాల తర్వాత ఒక కొడుకునిచ్చాను కదా, ఈ కొడుకునిచ్చిన కారణాన్ని బట్టి అబ్రహాము నన్ను ప్రేమించడం మానేసి తన కొడుకునే ప్రేమిస్తున్నాడేమో అని చెప్పేసి పరీక్షించడం కోసం ఆ యొక్క కొడుకుని బలిగా ఇమ్మని చెప్పేసి అడిగితే అబ్రహాం ఎంత మాత్రం కూడా వెనుతీయకుండా నాకు నువ్వే ముఖ్యం కనుక, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరో నాకు ముఖ్యం కాదని చెప్పేసి తన యొక్క ప్రేమను అబ్రహాం వెల్లడిపరిచారు. ఇంతవరకు ఆశీర్వదించినటువంటి విధానం ఒకెత్తైతే ఆ యొక్క పరీక్ష తర్వాత అబ్రహామును ఆశీర్వదించిన విధానం మరొకలా ఉంటూ ఉంది. అయితే ఈ యొక్క మాటలు విన్నటువంటి నీ జీవితంలో కూడా ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించడం మానేసి దేవుడిని మాత్రమే నువ్వు ప్రేమించేటువంటి విధానంలో నువ్వు ఉంటే గనక దేవుడు అన్ని విషయాలు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నువ్వు ఉండడానికి దేవుడు ఎంతగానో నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో యొక్క వాగ్దానం నెరవేరాలని, అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండి ముఖ్యంగా మీరు దేవుని ప్రేమించే వారిగా ఉండాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.